సార్ ఈసారి నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి అండి. అది ఎందుకు సార్? ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి చాలా బాగుంది. ఈ 5 ఇయర్స్లో నాడు నేడు కింద స్కూల్స్ కానివ్వండి, పెన్షన్ విధానం కానివ్వండి, ముసలి వాళ్ళకి పెన్షను, వృద్ధుల పెన్షన్ కానివ్వండి, ఇంకా అభివృద్ధి రోడ్స్ కానివ్వండి, బిల్డింగ్స్ కానివ్వండి, ఇటువంటి అభివృద్ధి చాలా ఉంది. బాగా చేశారు ఈ 4 ఇయర్స్లో. సో మళ్ళీ ఆయనే సీఎం అయితే బాగుంటుంది. అంటే ఇప్పుడు ఆయన పెట్టిన పథకాలన్నీ ప్రజల్ని సోమరిపోతులను చేయడానికి పెట్టారని చెప్పి టీడీపీ జనసేన అంటున్నారు. ఏం లేదండి, సంక్షేమం వల్లనే ప్రజలు ఇప్పుడు చక్కగా ఉన్నారు. ఇంతకుముందు డబ్బులు కావాలంటే ఎవరికైనా సరే వేరే వాళ్ళ దగ్గర అప్పులు తీసుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు. మహిళలకి చాలా బాగుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు ఉన్నాయి. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి, అమ్మఒడి కింద కానివ్వండి, చేయూత కానివ్వండి, ఏ పథకమైనా సరే చాలా బాగున్నాయి ఇప్పుడు. అంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వం రావటం వల్లే ఆంధ్రప్రదేశ్ ఇలా తయారయ్యింది, అప్పుల పాలైంది అని చెప్పంటున్నారు. ఇదంతా వేస్ట్ మాటలండి. ఇంతకుముందు ఎట్లా ఉందో ఇప్పుడు అట్లా ఉంది. ఇంకా ఇప్పుడు బెటర్గా ఉంది. సంక్షేమం చాలా బాగుంది. సంక్షేమ పథకాల వలన పేదవాడు ఇప్పుడు బాగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నారు. ఎక్స్పెన్సెస్ ఎక్కువైపోయినాయి అని చెప్పి అంటున్నారు. దానికి మీరేమంటారు? అవి ఏం లేదండి, అట్లా ఏం లేదు. ప్రతిపక్ష పార్టీలు చెప్తా ఉంటాయి, కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం చాలా సంక్షేమ పథకాలకు బాగా చేస్తుంది. మరి ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తులతో వస్తున్నారు కదా, అటువైపు బీజేపీతో కూడా కలిసి ఉన్నారు. ఓకే. మరి ఇప్పుడు జగన్కి ఏమన్నా? ఏమీ లేదండి, అసలు ఇబ్బంది ఏమి ఉండదండి. మళ్ళీ 175 వైనాట్ 175 అన్నట్టుగా 170 స్థానాల్లో కూడా ఆయనే గెలుస్తారు. మళ్ళీ ఆయన నెక్స్ట్ సీఎం ఆయన అవుతారు. కరోనా సిచ్యువేషన్ అప్పుడు ఎలా ఉందండి? ఎవరైనా అధిక అసలు ఇప్పటి వరకు కరోనాలో ప్రతిపక్ష పార్టీలు బయటకు రాలేదండి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాళ్ళకి భోజనం పెట్టారండి కరోనా టైంలో. అట్లాగే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ కరోనా వ్యాప్తి చెందకుండా చాలా ఉపయోగపడిందండి. ఈ ప్రభుత్వం చాలా బాగా చూసుకుంది. వాళ్ళకి డబ్బులు ఇవ్వటం కానీ, సరుకులు పంపిణీ కానీ చాలా బాగా చూసుకుంది. అంటే ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ చాలా తక్కువగా ఉందని చెప్పంటున్నారు. అన్ఎంప్లాయ్మెంట్ అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత పరిస్థితి అదే ఉంది. గత ప్రభుత్వంలో కూడా ఏం లేదు. కాకపోతే ఇప్పుడు అభివృద్ధి చెందుతూ కొన్ని పరిశ్రమలు వస్తున్నాయి. ఇప్పుడు మనకి నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇంకా బాగా డెవలప్ అవుతుంది మనకి. అంటే ఇక్కడ జాబ్స్ లేవు, ఏం లేవు, సరైన ఫెసిలిటీస్ లేవు, తెలంగాణ వెళ్ళాల్సి వస్తుందని చెప్పంటున్నారు. దానికి ఫెసిలిటీస్ ఇంతకుముందు కూడా లేవు కదా. జాబ్స్కి ఇంతకుముందు వెళ్ళాలన్నా కర్ణాటక వెళ్ళేవాళ్ళు, తమిళనాడు వెళ్ళేవాళ్ళు, తెలంగాణ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అదే. కాకపోతే నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా కొన్ని సంస్కరణ వల్ల పరిశ్రమలు వస్తాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే పని మీద ఉన్నారు. మరి నువ్వెంత, నీ స్థాయి ఎంత, అసలు నువ్వు సీఎంకే పనికిరావు అని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నారు. దానికి మీరేమంటారు? ముందర ఆయన స్థాయిని ఆయన చూసుకోమనండి. మన తెలంగాణలో 8 స్థానాల్లోనూ కూడా ఆయనకి ప్రతిపక్ష హోదా కాదు కదా, ఆయన నోటాకి తక్కువగా వచ్చినాయి. అట్లాంటిది అవన్నీ వేస్ట్ కబుర్లండి. పులివెందులలో టీడీపీ జెండా ఎగిరిపోతుందని చెప్పి అంటున్నారు. మరి దాన్ని మీరేమంటారు? ఏమీ లేదండి, చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు, ఎన్నో చెప్పుకుంటారు. ఎలక్షన్ తర్వాత కదా తెలిసేది. ఎక్కడికి సంక్షేమ పథకాలు తిన్న వాళ్ళు ఎవరూ మర్చిపోరు. ప్రతి పేదవాడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారు. మరి ఇసుక రేట్లు పెరిగిపోయినాయి చాలా అని చెప్పి అంటున్నారు. లేదండి, గతంలో వాళ్ళ సామాజిక వర్గంకే ఇసుక రవాణా చేసేవాళ్ళు, మిగతా వాళ్ళకి కొద్ది గొప్ప ఇసుక. ఇప్పుడు అట్లా కాకుండా ప్రతి సామాజిక వర్గానికి కూడా ఒక రేటు లాగా ఫిక్స్ చేసి వాళ్ళకి ఆన్లైన్ పద్ధతి ద్వారా ఇసుక అందిస్తున్నారు. కాబట్టి ఇదంతా బాగానే ఉంటుంది. ఇసుక విధానం బాగుంది ఇప్పుడు. ఇప్పుడు ఈ పథకాలన్నీ పెట్టి ప్రజల్ని సోమరిపోతులు చేసేస్తున్నారని చెప్పి. ఏమీ లేదండి, ఎవ్వరు కూడా సోమరిపోతులు అవలా. ప్రతి పథకం కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇంతకుముందు ఒక 5,000 కావాలి అనుకుంటే ప్రతి ఇంట్లో మహిళలు వేరే వాళ్ళ దగ్గర అప్పులు తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నాకు చేయూత పడుతుంది, నాకు అమ్మఒడి పడుతుంది, అమ్మఒడిలో ఒక 5,000 నేను వాడుకోవచ్చు అన్న ధీమాగా ఉన్నారు మహిళలు. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు జైలుకి వెళ్ళారు. ఆయన 52 డేస్ రాజమండ్రి జైల్లో ఉండొచ్చారు కదా. మరి ఆయన నేనేం తప్పు చేయలేదు కాబట్టి నేను బయటకు వచ్చేసానని చెప్పి అంటున్నారు. దాన్ని మీరేమంటారు? ఇంకా అక్కడ కోర్టులో అవ్వలేదు కదా, తీర్పు అవ్వలేదు. మామూలుగా ఆయన బయటకు వచ్చారు బెయిల్ మీద, ఇంకా ఉన్నాయి. సో తప్పు నేను చేయలేదు అని చెప్పి ఎక్కడ కూడా ఆయన వారించట్లేదు. అంటే క్వాష్ పిటిషన్ మీద ఆయన బయటకు వచ్చారు. అంతే, క్వాష్ పిటిషన్ మీద బయటకు వచ్చారు. ఎక్కడ కూడా వాళ్ళ పార్టీ వర్గాలు కూడా చంద్రబాబు తప్పు చేయలేదని చెప్పట్లేదు, కానీ ఉత్తత్త కేసులు పెట్టారు, అబద్ధపు కేసులు పెట్టారని చెప్తున్నారు ఎక్కడైనా సరే. అయితే ఈసారి 175 సీట్స్ జగన్ గారికి వస్తాయి అనుకుంటున్నారు. ఖచ్చితంగా వస్తాయండి. 175 వస్తాయి. ఎందుకంటే అభివృద్ధి అనేటువంటిది చాలా బాగా చేశారు. నాడు నేడు ముందర విద్యా విధానం బాగుంటుంది. ఫ్యూచర్లో మనకు భవిష్యత్తులో పిల్లలు బాగుపడాలంటే విద్యా విధానం బాగుండాలని చెప్పి ఆయన కోరుకోవడం చాలా బాగుందండి. ఇప్పుడు చాలామంది తెలియట్లేదు, విద్యా విధానం కానీ వైద్య విధానం బాగుంటేనే రాష్ట్రం బాగుపడుతుంది. అసలు
ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ సిటీ లేకుండా చేసేసారని చెప్పి అంటున్నారు కదా. 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు వైజాగ్ డెవలప్ చేస్తున్నారు, నెక్స్ట్ రాయలసీమ, తర్వాత మన కోస్తాంధ్ర కూడా డెవలప్ చేస్తారు. గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం అలా ప్రొవైడ్ చేస్తున్నారు కదా, మరొకప్పుడు దాని గురించి ఆపేశారు టీడీపీ చంద్రబాబు. అవునండి, ఆ సామాజిక వర్గం వాళ్ళ పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియం చదివి, వాళ్ళ పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివే ఇది లేదా? ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు చాలా బాగుంది విద్యా విధానం. ప్రతి ఒక్కళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. చాలా వరకు కూడా ఇంగ్లీష్ మీడియంకి మక్కువ చూపిస్తున్నారు. ఇప్పుడు జాబ్స్ లేవు అవి లేవని చెప్పి రీసెంట్గా మన జగన్ గారు ప్రొవైడ్ చేశారు కదా బి గ్రూప్, B1 గ్రూప్, బి గ్రూప్. అవును, మరి దానికి మీరు ఏమంటారు? ఇప్పుడేనండి ఈ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది. ఇప్పుడు నెక్స్ట్ కూడా మళ్ళీ భవిష్యత్తులో కూడా చాలామందికి ఉద్యోగాలు ఇచ్చే యోచనలో ఉన్నారు. దాదాపుగా ఇప్పుడు చూసుకున్నట్టయితే మన ఇప్పుడు చూసుకున్నట్టయితే సచివాలయ వ్యవస్థ ద్వారా 1,40,000 పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చారు. అదేవిధంగా వైద్య విధాన పరిషత్తులో దాదాపుగా 30,000 ఉద్యోగాలు ఇచ్చారు. అర్బన్ హెల్త్ సెంటర్స్లో కానివ్వండి, ఎక్కడైనా సరే. హోమ్ డిపార్ట్మెంట్లో కూడా రీసెంట్గా చేశారు. దానిలో 10,000 ఉద్యోగాలు, దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలు ఆయన ఇచ్చినట్టేనండి. అంటే అసలు ఆ ఉల్లిపాయకి బంగాళదుంపకి తేడా లేనివాడు సీఎం ఎలా అయ్యాడని చెప్పి కౌంటర్లు వేస్తున్నాడు. కౌంటరు దాన్ని మీరు ఏమంటారు? వాళ్ళు చెప్పుకోవడానికి ఏది లేక జగన్మోహన్ రెడ్డి మీద పడి ఏడుస్తున్నారండి, అంతే ఏం లేదు. అభివృద్ధి చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ కూడా 175 స్థానాల్లో కూడా ఆయనే గెలుస్తాడు. మద్యం నిషేధిస్తానని చెప్పి మద్యం ధరలు పెంచేశారని చెప్పి కూడా అంటున్నారు కదా. మద్య నియంత్రణ అనేటువంటిది రేట్లు పెంచిన తర్వాత మద్యం నియంత్రణ చేస్తా అని చెప్పి కొన్ని దఫాలుగా చేస్తున్నారు. ఓకే సార్, ఈసారి 175 సీట్స్ జగన్ గారికి వస్తాయి. ఖచ్చితంగా వస్తాయండి, 175కి 170.